హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మౌని వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను రొయ్యల కూర అయితే చేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ రొయ్యలు కూడా నానబెట్టుకున్నానండి. నీళ్ళు వేసి మంచి శుభ్రం పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను పోపు వేసుకునేదైతే ఎగ్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకని నేను కర్రీ చూపిస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేయించుకొని అల్లం కూడా వేసి వేయించుకున్నానండి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాంట్లోనే మన రొయ్యలు అయితే యాడ్ చేసుకున్నాను. వేసి వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అంటే అలా చేయడం వల్ల మనకేంటంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. రొయ్యల్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అట్లా వేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలానే ఆయిల్లో అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం రెడ్గా అయ్యే వరకు కూడా రొయ్యల్ని. లేదంటే రొయ్యలు స్మెల్ వస్తాయండి. ఇలా చేసుకుంటే కనుక స్మెల్ అయితే రాదు. నేనైతే ఇప్పుడు టమాటాలు అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. వాటిని అయితే నేను యాడ్ చేసుకున్నాను. వేగిన తర్వాత పేస్ట్ని కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కాసేపు ఇలానే వేయించుకుంటున్నానండి ఆయిల్లో. అయితే టమాటాల పేస్ట్ టమాటాని ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా వేగాలండి. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడైతే మంచిగా వేగిపోయిందండి టమాటా పేస్ట్ అయితే. ఆయిల్ మనకు పైకి తేలుతుంది, మసాలా ఫ్రై అయిందని తెలియడానికి ఇదే అండి. ఆయిల్ పైకి వస్తుంది మంచిగా. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, చూసుకోండి. అంటే మనకు కర్రీకి సరిపడా అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే కారం కూడా వేసుకుంటున్నాను అండి. చూడండి, నేను కర్రీ కొంచెమే చేశాను కదా అండి, అందుకని 1 స్పూన్ అలా అయితే వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. చూసారా, మేము కొంచెం కారం అయితే ఎక్కువనే తింటామండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. తక్కువ తినే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. కారం వేసాకైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో. అలా అయితే చాలా బాగుంటుంది. తర్వాతనైతే నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు రొయ్యల్ని గ్రేవీ కర్రీ లాగా అయితే చేస్తున్నానండి. చూసారా, కొన్ని అయితే వాటర్ వేసుకోవాలి మనం, సరిపోయాన్ని. ఇది మనకు ఉడికిన తర్వాత అయితే మళ్ళీ మనకు మంచిగా దగ్గరికి వస్తుందండి, గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. కొంచెం వాటర్ మళ్ళీ కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో. నేను చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుందని నేను చూసి అయితే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. చూసారా, ఇలా అయితే ఉండాలి ఫస్ట్ మనం వాటర్ పోసుకున్న తర్వాత. ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే చాలా బాగా ఉడుకుతుంది. చూసారా, ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయిందండి రొయ్యల కూర అయితే. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి. ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం. ఇలాగే కొద్దిసేపు మగ్గి పెట్టుకోవాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అయితే పెట్టేసుకోవాలి మనం. ఇలాగే కొంచెం దగ్గరకు వస్తుంది ఇంకా కూడా. ఫైవ్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేసుకున్నానండి. చూసారా, కర్రీ ఆయిల్ అయితే పైకి తేలింది మంచిగా. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా గ్రేవీ అనేది ఎలా ఉందనేది, చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే.
తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎలా వచ్చింది అని. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో కర్రీ, చాలా బాగుంటుందండి. మనం అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఈవినింగ్ అండి. మన పైనాపిల్ అయితే తీసుకొచ్చున్నాను చూడండి, చాలా బాగా పండిపోయింది. 1 డే అవుతుందండి పైనాపిల్ అయితే తీసుకొచ్చి. అది ఇంట్లో అట్లా ఉంచడం వల్ల చాలా స్మెల్ అయితే వస్తుంది ఇంట్లో, అంటే మంచి సువాసన వస్తుందండి. పండిపోయింది కదా, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నానండి, నేను జ్యూస్ వేద్దాం అనేసి చేస్తున్నాను. గట్టిగా ఉందండి చాలా, అది తీయడం కష్టం అనిపించింది నాకు, అందుకని కొంచెం ఇలా తీస్తున్నాను. చూసారా పైనాపిల్లో కానీ ఎంత వేస్టేజ్ ఉంటుందండి. వేస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకు లోపలైతే తక్కువ ఉంటుంది కదండి. ఇది తీయడం అయితే చాలా కష్టం అవుతుంది. చాలాసేపు తీసాను నేను. చూసారా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ముక్కలు కట్ చేసుకొని. అయితే చూడండి చాలా పండిపోయిందండి, లోపల జ్యూస్ అయితే వెళ్తుంది తీస్తుంటే మంచిగా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చిన్న పీస్ అయితే కట్ చేసుకొని తిన్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే జ్యూస్ చేసేసానండి. మిక్సీ అయితే పట్టేసుకొని నేను స్టైనర్లో పోసి అడబోసుకున్నాను. చూసారా మా అబ్బాయి అయితే తాగుతున్నాడు గ్లాసులో, చాలా బాగుందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలా, ప్లీజ్ సపోర్ట్ చేయండి.